ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఆల్ ఐస్ ఆన్ కాశ్మీర్. సలవళ్ళే పడొద్దు కూడా. ఎప్పటిదాకా వాళ్ళని సలసల నూనెగా కాగే నూనెలా కాలుస్తాం చూడు, అప్పటిదాకా చల్లబడే ప్రయత్నం ఉండదు, ప్రయత్నం కూడా చెయ్యద్దు. చేస్తే కూడా ఎవడైతే చేస్తున్నాడో అని పచ్చకడ కొట్టి లేపుర్రి. ఆల్ ఐస్ ఆన్ రఫా అని మాట్లాడిన సెలబ్రిటీలు ఇప్పటిదాకా ఇంకేం మాట్లాడతలేరు. మళ్ళీ ఆ రోజు చేతులు ఎట్లా వచ్చినాయి, మీ చేతులలో మన్నువాడ, మీ ఇంట్లో పీనుగులు ఎలా అని ఇలా మాట్లాడితే మీరు ఏమైనా ఆన్సర్ ఇవ్వగలుగుతారా అని చెప్పి నేను ఫస్ట్ ఇలా మాట్లాడుతున్నా. అసలు ఇది కేవలం ఒక దాడేనా, లేకపోతే దీని మీద వెనుకకు ఒక పెద్ద కాన్స్పిరసీ ఉందా? చిట్టా ఇలా చిత్రగుప్త ఇట్లా పేపర్లో రాసుకొని వచ్చిందంటే పెద్దగా ఉంటుంది. దయచేసి ప్రతి భారతీయుడు ఈ చిట్టాని ఖచ్చితంగా వినాలా. దయచేసి చెప్తున్నా, మీకు పాదాలకు నమస్కారం చేసి చెప్తున్నా, మొత్తం వినాలా. ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. పెద్దగా పోతుంది, పెద్దగా పోయినా దయచేసి నుండి. ఇప్పుడు ఒక పెద్ద ముద్ద నడుస్తున్నది. కాశ్మీర్లో పహల్గామ్లా జరిగిన దాడి, ఒక భీకర దాడి ప్రతి భారతీయుణ్ణి ఒక పగ, ఒక రివెంజ్ మోడ్లకు తీసుకొని పోయింది. వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ గుండెలు మాట్లాడుతున్నాయి. ఏడవని మనుషులు లేరు, బాధపడని బాధ్యత లేని భారతీయులు లేరు. ఇది కంప్లీట్గా మనం తీసుకొని చూస్తే కాశ్మీర్లో ఏదైతే ఈ ఆతంక్ మచాంచిందో పాకిస్తాన్, ఇది చాలా ఫేజ్ వైజ్ చేసుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇప్పటి నుంచి మొదలెట్టలే, 1947, 1948 నుంచి మొదలెట్టింది. కాశ్మీర్ ఎప్పుడైనా తన పాకిస్తాన్లో ఒక భాగం లెక్క తీసుకోనికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే కాశ్మీర్ అనేది మనకు ఎందుకంత ఇంపార్టెన్సు, కాశ్మీర్ మీద మనం ఎందుకంత హక్ గట్టిగా పెట్టుకోవాలా, వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మనం ఎందుకు మాట్లాడాలా, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. తో కట్ చేసి చిట్టా లోపలికి పోతే డైరెక్ట్గా ఇవ్వాలా. 1947, 1958లో మొదలైన ఈ అరాచకాలు ఎట్లా మొదలైనాయి అంటే, మీరు ఈ కంప్లీట్గా వార్ స్టడీని చేసి చూస్తే మీకు ఏమైందంటే, పాకిస్తాన్ డైరెక్ట్గా కొట్లాడు కంటే ఇప్పుడు 1947, 48లో కొట్లాడింది, 1965లో కొట్లాడింది, 1971లో కొట్లాడింది. ఈ వార్ ప్యాటర్న్లో ఒకటి మనం అంతా చూస్తే పాకిస్తాన్ డైరెక్ట్గా మిలిటరీ ఆపరేషన్లు చేసుడు బంద్ చేసింది. లష్కరే తాయిబా, ఇల్లీగల్ ఇట్లాంటి ఏవైతే ఘుస్పేటియాలు ఉంటారో, తీవ్రవాద సంస్థలు ఉంటాయో వాళ్ళతోని మనకు ఒక ప్రాక్సీ వార్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేసుడు మొదలెట్టింది. ఇప్పుడు 1947, 1948లోనే వీళ్ళకి ఇంత తెలివితేటలు వచ్చినాయనంటే, ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆర్ టు దట్ మ్యాటర్ ఏ ప్రభుత్వాలైనా ఇది డీకోడ్ చేసి మన భారత్ని కాపాడుకునే ప్రయత్నం ఎందుకు చేయలే అని వేస్తున్న ప్రశ్నకు ఏ మొగోడైనా సమాధానం చెప్తారా అంటే ఇప్పటివరకు ఎవడు చెప్పడు. అదే ఇప్పుడు మాత్రం రచ్చ రంబోలా చేస్తున్నారు. ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఎట్లా ఫెయిల్యూరో ఇప్పుడు చిత్రగుప్త ఆధారాలతో మీకు ముంగట పెడుతుంది. ఐఎమ్ నాట్ గివింగ్ ది కంప్లీట్, నేను షీల్డ్ చేస్తలేను భారతీయ జనతా పార్టీని, నేను కంప్లీట్ డాట్స్ కనెక్ట్ చేస్తున్నా. డాట్స్ కనెక్ట్ చేసిన తర్వాత నేను రైట్ ఆర్ రాంగా మీ కమెంట్ రూపంలో నాకు చెప్పు. నేను తప్పైతే ఉతికారేని ప్రతిసారి చెప్తాను. సో కట్ చేసి 1947, 1948లో పాకిస్తాన్ ఒక క్వాడ్రిలేటరల్ అప్రోచ్ పెట్టింది. అంటే ఒక 4 పాయింట్ అజెండా పెట్టుకొని క్వాడ్రిలేటరల్ అప్రోచ్ పెట్టింది. ఇందులో జమాతే ఇస్లామీ మాస్టర్ సెల్, అల్ఫతా, జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, ఈ 4 సంస్థలను పెట్టి కాశ్మీర్ భూభాగాన్ని అంచెలంచెలుగా కైవసం చేసుకుందామని ప్రయత్నం చేసింది. ఇది కరెక్ట్ కాదా? 1985లో ఎప్పుడైతే అమెరికా ఇంకా సోవియట్ యూనియన్ మధ్య భీకర దాడి నడుస్తుందో, సోవియట్ యూనియన్ని కుప్పకూల్చాలనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో 1985లో, మర్కజు దావా దాని చీఫ్ ఎవరైతే హఫీజ్ సయీద్ ఉన్నాడో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ మీద హస్తగతం ఎట్లా చేసిండో మనందరికీ తెలిసిందే. దాని తర్వాత 1985లో ఈ పంచాయతీ అయిపోయిన తర్వాత ఈ హఫీజ్ సయీద్ని తీసుకొచ్చి మన కాశ్మీర్ని పాకిస్తాన్లో కలుపుకునే బాధ్యతలు పాకిస్తాన్ అప్పజెప్పిందా లేదా? అక్కడి నుంచే ఫార్మ్ అయింది ఈ లష్కరే తాయిబానా కాదా? ఎప్పుడైతే ఈ లష్కరే తాయిబా జమ్మూ అండ్ కాశ్మీర్లోకి ఎంటర్ అయిందో, అక్కడ ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఏదైతే ఉందో వాళ్ళు జర వ్యతిరేకం వ్యక్తం చేశారు. అరే అట్లెట్లా, మేము రానియం, మేము కొట్లాడుతున్నాం ఇన్ని రోజుల నుంచి ఎక్సెట్రా వాళ్ళ అంతర్గత పోర్ అని అనుకుందాం. అప్పుడు ఇమ్మీడియట్గా ఒక సంఘటన ఫార్మ్ అయింది. దాని పేరే హిజ్బుల్ ముజాహిద్దీన్. ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్ 1990 నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నుంచి చేతులు కలిపి మన కాశ్మీర్లో ఎంత అరాచకం చేసింది అనేది నేను మీ ఆలోచనకి ఇడిచిపెడుతున్నా. ఈ అండర్ గ్రౌండ్ ఓవర్ గ్రౌండెడ్ నెట్వర్క్ ఏదైతే తయారు చేసిందో, ఈ యునైటెడ్ జిహాద్ కౌన్సిల్, హురియత్ ఆర్ సపరేటిస్ట్ వీళ్ళందరూ కలిసి హిజ్బుల్ ముజాహిద్దీన్తో నరకయాతన కాశ్మీర్ నెట్ల కోసి సంపిర్రన్ అనేది మీకు గుర్తు లేదా అని చెప్పి ఒకసారి యాద్ చేస్తున్నా. సో 1990కి వచ్చేసరికి ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తైబా, హురియత్ ఇవందరూ ఈ ఐసీ 1999లో ఐసీ మన 841 ఏదైతే మసూద్ అజర్ని విడిపించే ప్రక్రియ మొదలైందో
అక్కడికేని మొదలై ఇంకొక విషబీజము, డేంజరస్ విషబీజము మన భారత్లో పెట్టిండ్రు. ఏంది తెలుసా? అదే 2000లా ఆవిర్భవించిన పుట్టుకొచ్చిన జైషే మొహమ్మద్. ఇప్పుడు ఈ జమాతే ఇస్లామే, మాస్టర్ సెల్, అల్ఫతా, జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఇవన్నీ 2000కి వచ్చేసరికి హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్ ఏ తాయిబా, హురియత్ అండ్ జైషే మొహమ్మద్ ఇవి ఆక్యుపై చేసేసినాయి ఈ క్వార్టర్లేటరల్ అప్రోచ్ని. పేర్లు మారినాయి, ఆలోచన విధానము కంప్లీట్గా బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ ఆ ఆలోచనతోనే ఐఎస్ఐ నేతృత్వంలో నడిచినాయి. అయితే ఇప్పుడు ఈ 4 క్వార్టర్లేటరల్ అప్రోచ్ 1990 నుంచి 2019లో ఏదైతే అయిందో అప్పటిదాకా నడిచిందో ఈ క్వార్టర్లేటరల్ అప్రోచ్ మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాము అని చెప్పి 2014లో ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేసిండో 2019లో ఆ ప్రభుత్వం ఆర్టికల్ 370 ఎప్పుడైతే రద్దు చేసిందో వీళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద ఒక పెద్ద దెబ్బ పడ్డది. ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడ్డ తర్వాత వీళ్ళకు పైసలు వచ్చుడు బంద్ అయినాయి. నిజంగా చెప్పాలంటే పైసలు ఖతం అయిపోయినాయి. సో పాకిస్తాన్ టెర్రరిస్ట్ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఇవన్నీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయినాయి. హురియత్ డౌన్ఫాల్ అందుకే అయింది. మీరు చూడండి, ఏదైతే పొలిటికల్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఉండేనో వీళ్ళది సపరేటిస్ట్ విధానాలు అని చెప్పి హురియత్ అనేది పటక్మన పడిపోయింది. ఇప్పుడు హురియత్ మీకు ఏడ కనబడదు. మీరు ఆలోచించురి, డాట్స్ కనెక్ట్ చేయరు ఫ్రెండ్స్. ఈడికి ఆగిపోయింది అని అంటే ఈడికి ఆగలే. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఒక బైలాటరల్ గ్రూప్ స్టార్ట్ చేసారు. ఇక ఇన్ని సంస్థలతో మనం చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో ఈ క్వార్టర్లేటరల్ అప్రోచ్ని 2 పాయింట్ అజెండా కిందకి తీసుకొద్దామని చెప్పి బైలాటరల్ అప్రోచ్ తీసుకొచ్చి జైషే మొహమ్మద్ అండ్ లష్కర్ ఏ తాయిబా ఈ 2 యాక్ట్ చేసుడు మొదలెట్టినాయి. ఈ 2 యాక్ట్ చేసుడు మొదలెట్టి వాళ్ళ నినాదం ఎట్లుండే, వాళ్ళ ఆలోచన ఎట్లుండే, వాళ్ళ స్ట్రాటజీ ఏముండంటే పాకిస్తాన్ అనేది డైరెక్ట్గా మనం ఉండొద్దు, డైరెక్ట్గా మనం ఎక్కడ కూడా కనబడద్దు, మన ఇంటర్ఫియరెన్స్ పాకిస్తాన్ ఏడ కనబడద్దు. అక్కడ వాళ్ళ భూభాగంలోనే వాళ్ళ ప్రజల నుంచి హోమ్ గ్రోన్ టెర్రరిస్ట్ అని మనం సృష్టిద్దాం. అంటే విషబీజాలు ఏవైతున్నాయో వాళ్ళ దేశాల నుంచే సృష్టించి మీ దగ్గర టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నాయి, అది పాకిస్తాన్కి ఏం సంబంధం అని చెప్పి ఆట మొదలెట్టి పోస్ట్ ఆర్టికల్ 370 తర్వాత 2020లో లష్కర్ ఏ తాయిబా ఎక్స్టెన్షనే ఈ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇవాళ ఏదైతే అటాక్ చేసిందో TRT అని అంటాం కదా ఫ్రెండ్స్, ఈ లష్కర్ ఏ తాయిబా ఎక్స్టెన్షనే ద రెసిస్టెన్స్ ఫ్రంట్. అట్లనే జైషే మొహమ్మద్ ఎక్స్టెన్షనే పీపుల్ యాంటీ ఫేసిస్ట్ ఫ్రంట్. ఇది వాస్తవమా కాదా? అడగండి, చెప్తారు. అయితే వీళ్ళు ఇప్పుడు ఏం చేసిరంటే ఇప్పుడు లష్కర్ ఏ తాయిబా అన్న జైషే మొహమ్మద్ అని అన్న ఈడేమైపోయిందంటే ఇస్లామిక్ వర్డ్స్ ఉన్నాయి. ఇస్లామిక్ వర్డ్స్ ఉండగానే ఏమవుతుంది అంటే ఎవడన్నా ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేద్దామనన్నా వాడు ఆలోచిస్తాడు, నేను జిహాదీ సంఘటనలకు ఎట్లా పోతానంటాడు. అయితే ఈ సంఘటనలలో ఈ ఇస్లామిక్ పేర్లు ఏవైతున్నాయో దాన్ని మార్చేసి ద రెసిస్టెన్స్ ఫ్రంట్, యాంటీ ఫేసిస్ట్ ఫ్రంట్ ఎక్సెట్రా ఇట్లా ఫేసిస్ట్, రెసిస్టెన్స్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వర్డ్స్ని స్ట్రగుల్, ఫ్రీడమ్, రెసిస్టెన్స్ ఎక్సెట్రా రైట్స్ ఇట్లాంటి పేర్లతో తీసేసరికి ఏమైపోయిందనంటే ఇట్ ఈజ్ ఎ ఫైట్ ఫర్ ది ప్రొటెక్షన్, ఇట్ ఈజ్ ఎ ప్రొటెస్ట్ ఫర్ అవర్ రైట్స్ అని అన్నట్టు పోట్రీ అయిపోయింది. ఆడ పోరాలు కూడా వచ్చుడు స్టార్ట్ అయిపోయినారు. అరే జిహాదీ సంఘటనలు కావు కదా, ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్లలో ఇట్లా లేవు కదా, వీళ్ళు హక్కుల కోసం పోరాడుతున్నారు కదా. బికాస్ ఆడ ఏం పేరు వచ్చింది? రెసిస్టెన్స్ ఫ్రంట్, యాంటీ ఫేసిస్ట్. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ హిందువులు ముస్లింల పైన ఇట్లా చేస్తున్నారు, హిందుత్వ రాష్ట్రం వైపు పోతున్నారు. ఈ ఫేసిస్ట్ ఐడియాలజీ నింపింది ఈ సంఘటనలు కావా? ఇప్పుడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇవాళ ఆఖరికి ఏం చేసింది? నువ్వు హిందూ అనే సంపింది మళ్ళా. బట్ వీళ్ళు పేర్లు మార్చి అక్కడ ఉన్న యువకులను రెచ్చగొట్టి తద్వారా వీళ్ళ నెత్తిల విషబీజాలు నాటి హోమ్ గ్రోన్ టెర్రరిస్ట్లని భారతదేశానికి పరిచయం చేసింది, అప్పగించింది కరెక్ట్గా చెప్పాలనంటే. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఇస్లామిక్ పేర్లు లేపోయేసరికి ఎవరికి అర్థం కాలే. దాని తర్వాత ఈ ద రెసిస్టెన్స్ ఫ్రంటే ఉండని, యాంటీ ఫేసిస్ట్ ఫ్రంటే ఉండని వీళ్ళని ఏమన్నా అనేసరికి హక్కుల కోసం కొట్లాడుతూ ఉంటే కూడా భారత్ ఏంది ఇట్లా చేస్తున్నది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు, ఏం లేదు, తొక్కి పడేస్తున్నారు. ఈడ మొత్తం భారత్ ఒక డిక్టేటర్ అయిపోయింది, నియంత పాలన అయిపోయిందని చెప్పి ధ్రువరాటి లాంటి వాళ్ళు కూడా ఒక వీడియో పెట్టారు వెనకటికి, మీరు మర్చిపోయారు ఎలక్షన్ టైంలలో డిక్టేటర్ మోడీ అని చెప్పి ఒక వీడియో పెట్టారు. దానికి తోడు వీళ్ళది కంప్లీట్గా ఒక నెట్వర్క్ ఉంటుంది, ఆ నెట్వర్క్ అంతా యాక్టివేట్ చేసి నడిపినారు. ఇక్కడ కాగిపోయిందా అంటే ఇది కాగలే. ఇప్పుడు ఇవాళ హిందుత్వ అగేన్స్ట్ ఫేసిస్ట్ అని అంటారు. అయితే డిఫెన్స్ మినిస్టరు క్లియర్ కట్గా పాకిస్తానీ డిఫెన్స్ మినిస్టరు ఇవాళ ఆయన స్టేట్మెంట్ చూడు రిఫరెన్స్ ఎట్లా మాట్లాడిండో. పాకిస్తానీ డిఫెన్స్ మినిస్టర్ ఏమన్నాడంటే సివిలియన్స్ మీద అటాక్ చాలా ఘోరం, కాకపోతే ఇలా పాకిస్తాన్ ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నది? పాకిస్తాన్ ఇన్వాల్వ్ లేదని అన్నాడు. ఎందుకు? ఈ స్ట్రగుల్, ఫ్రీడమ్ ఆర్ టు దట్ మ్యాటర్ రెసిస్టెన్స్ ఇట్లాంటివన్నీ కామన్ పీపుల్ని పాగలు బనాంచి
మన విష బీజాలను మన భూమిలోనే నాటి ఆ విష ఫలాలను మనకు తినిపించే ప్రయత్నం ఈ పాకిస్తాన్ ఎప్పటి నుంచో చేసింది. వీడికి ఆగిపోయిందా అంటే 2020లో టీఆర్టీ యాక్టివేట్ చేసి వీళ్ళు మొత్తం యాక్టివేట్ చేసి వాళ్ళ వర్కర్లను తయారు చేసి సెక్యూరిటీ ఫోర్సెస్ ఏదైతే వీళ్ళు ఒకటే మాటలు చెప్పాలనంటే టీఆర్టీ అనే సంస్థ పెట్టి ఫ్రెండ్స్ 2020లో చిన్న మాటలు చెప్పాలంటే పాకిస్తాన్ల నుంచి టెర్రరిస్టులు అని చెప్పి మాట్లాడకుండా భారతదేశంలోనే మన భూభాగం నుంచి హైబ్రిడ్ టెర్రరిస్టులను తయారు చేసింది పాకిస్తాన్. ఇప్పుడు ఇక్కడ ఏమైందనంటే సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంటెల్ ఎడ దొరుకుతుంది హైబ్రిడ్ టెర్రరిస్టుల మీద? వాడు మనతోనే ఉంటాడు, మనతోనే పంటాడు, మనతోనే తింటాడు, మన భుజాల మీద చేతులు వేసుకుంటాడు. ఈ హోమ్ గ్రోన్ నెట్వర్క్ని మనం కనుక్కోవాలనంటే కష్టమవుతుంది. ఇంటి దొంగ ఎప్పటికైనా దొరకడు గిరీష్ అని చెప్పి మీరు ఎన్నోసార్లు అంటారు. అదే ప్రక్రియ అంచెలంచెలుగా 2020 ఎస్పెషల్ నుంచి మొదలెట్టిండ్రు. ఇదే హైబ్రిడ్ టెర్రరిస్టులు ఇవాళ ఈ పహల్గామ్లా అంజామ్ చేసిపోయినరు. కామన్ పీపుల్కి చాలా డిఫికల్ట్ అవుతుంది, ఇంటెలిజెన్స్ బలగాలకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈ హైబ్రిడ్ టెర్రరిస్ట్ ఏదైతే ఇప్పుడు లాజిస్టిక్ సపోర్ట్ ఉన్నది, ఇప్పుడు వాడెవడైతే బుల్లెట్ కొట్టినో వాడు ఒక్కడే టెర్రరిస్ట్ కాదు ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి. వీనికి సపోర్ట్ చేసిన లాజిస్టిక్స్ ఏదైతే ఉన్నదో ఆ టీం మొత్తం టెర్రరిస్టులు. ఎందుకంటే నువ్వు చేసిందల్లా ఆతంకీయే కదా, నువ్వు చేసిందల్లా మొత్తం భారత్ని హస్తగతం చేద్దామననే కదా. క్లియర్ కట్గా మోడీకు చెప్పు పో అనేది అర్థమైంది. సో బుల్లెట్ కొట్టినోడే కాదు, ఈ లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క నా కొడుకుని చీరాల్లా వద్దా అని అన్నది ఆ రోజు ప్రశ్నించిన మాట ఈరోజు డీకోడ్ చేసి చెప్తున్నాం. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, పలు న్యూస్ ఛానల్స్లల్లో పలు పేపర్లల్లో N4 కార్బైడ్ రైఫిల్స్ దొరికినాయి వీళ్ళ దగ్గర. N4 కార్బైడ్ రైఫిల్స్. ఈ N4 కార్బైడ్ రైఫిల్స్ ఎక్కడ వాడిరు తెలుసా? సోవియట్ యూనియన్తోని అమెరికా యుద్ధం చేస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఈ N4 కార్బైడ్ రైఫిల్స్ ఈ జిహాదీలకు ఇచ్చిండ్రు, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేసే వాళ్ళకి ఇచ్చిండ్రు. ఈ N4 కార్బైడ్ రైఫిల్స్ ఏవైతున్నాయో అవన్నీ అమెరికా అక్కడనే వదిలిపెట్టి తర్వాత వెళ్ళిపోయింది. ఇవన్నీ హక్కానీ నెట్వర్క్ అంటే జలాలుద్దీన్ హక్కానీ అనే ఒక ఈ ఆఫ్ఘనిస్తాన్ ఓడు వీటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముతాడు. ఇవాళ అదే N4 కార్బైడ్ రైఫిల్ ఇక్కడ దొరికిందనంటే మీరు అర్థం చేసుకోండి. ఇదొక ఫస్ట్ ఫేజ్. ఈ చిట్టాల ఇప్పటిదాకా నేను ఫస్ట్ ఫేజ్ చెప్పిన భారత్ మాతాకి జై అని అంటున్నా.